తమ యొక్క పరిధుల్ని, తమ యొక్క శక్తి సామర్థ్యాల్ని అనుసరించి తమ యొక్క ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తూ వస్తే మన యొక్క ధర్మానికి ఏ విధమైన చ్యుతి ఉండదు అని మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఆరంభం అంటే తెల్లారుజామున టీవీయో పేపరు పెట్టడం దగ్గర నుంచి విచారం, దుర్మార్గం, కన్నీరు, రక్తపాతం, ద్రోహం ఇవి తప్ప ఒక పాజిటివ్ ఎనర్జీ ఎక్కడా కనపట్లేదు స్వామి. తెల్లారి గట్టడితో ఒక నెగిటివ్ ఎనర్జీతో ప్రారంభం, నెగటివ్ ఎనర్జీతో ఎండ్ అయిపోతుంది. దీనికి ముక్తి ఏమిటి, మార్గం ఏమిటి? మీకే తెలుసు కదా, టీవీ వల్లనే కదా ఈ స్థితి వచ్చింది. టీవీలకు ముందు ఈ స్థితి లేదు కదా. టీవీలు ధర్మానికి అనుగుణంగా ప్రతి ఒక్కడికి అత్యంత ఆవశ్యకమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి విషయాలనే జనానికి తెలియజెప్పాలి. అశ్లీలమైనటువంటి విషయాలు కానీ దృశ్యాలు కానీ ఎవ్వడి కంటపడకూడదు. ఆ విషయంలో టీవీలు చాలా జాగ్రత్త వహించాలి అనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ మనిషి ఇలా నాగరికత, కల్చరు, తెలివితేటలు అలా ప్రవహిస్తూ చాలా ఉన్నతికి చేరుతున్నప్పుడు వీటిని మన సాంప్రదాయానికి, సంస్కృతిని వీటి ద్వారా ఎలా మెరుగుపరచుకోవచ్చు? అది కాదు, చెప్పాను కదా ముందర తల్లిదండ్రులు. ఇంకో విషయం ఏమిటి అంటే మన యువతకు వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో మన సంస్కృతిని, మన ధర్మాన్ని ప్రతిబింబించేటటువంటి రీతిలో వాళ్ళ యొక్క పాఠ్యాంశాలు ఉండాలి. అదే ఇప్పుడు అంతరించిపోతున్నది. మేము బాల్యంలో, మేము స్కూళ్లలో చదువుకునే రోజుల్లో మాకు తెలుగు టెక్స్ట్ బుక్ ప్రతి దాంట్లోనూ మహాభారతం నుంచి ఒక కథ ఉండేది, రామాయణం నుంచి ఒకటి ఉండేది, కాళిదాసు కావ్యాల నుంచి ఒకటి ఉండేది, విక్రమార్క కథల నుంచి ఒకటి ఉండేది. ఇప్పుడు అవి ఏవీ లేవే. ఎట్టా మన యువతకు మన ధర్మాన్ని గురించి తెలుస్తుంది? ఇప్పుడు ఉండే పాఠ్యాంశాల్లో మన సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఏ అంశమూ లేదు. అటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. అంటే వాళ్ళంటారు ఏదైతే మనం చదువుకుంటున్నామో వాటిని విజువల్ గా, దృశ్య రూపంగా మేము మహాభారతం, రామాయణం మరోటి దృశ్యమానం చేస్తున్నాం కదా. దృశ్యమానం కాదు, వాడు స్కూల్లో వాడి పాఠ్యాంశంలో ఏది బేసిక్ మూలల్లో అది లేదు. నా జ్ఞాపకం ఉంది, నేను 4th ఫారం చదువుకున్నప్పుడు మహాభారతంలో అర్జునుడి యొక్క అస్త్ర విద్యా కౌశల్ నుంచి ఒక భాగం ఉన్నది. 5th ఫారంలో కచదేవయాని ఉపాఖ్యానం ఒక భాగం పెట్టారు. 6th ఫారం చదువుకున్నప్పుడు ఉదంకోపాఖ్యానం నుంచి పెట్టారు. ప్రతి ఒక్క తరగతిలోనూ మహాభారత భాగం తప్పకుండా పెట్టేవాళ్ళు. కాళిదాసు కుమార సంభవాన్ని నన్నెచ్చోడు అనే మహాకవి తెలుగు అనువదించాడు, దాన్ని పెట్టారు టెక్స్ట్ బుక్ లో. నన్నెచ్చోడుని కుమార సంభవం. మేఘ సందేశాన్ని ఒక ఆయన అనువదించాడు, దాన్ని పెట్టారు. మరుదగ్ని జలధూమమయమైన మయిలేడ అని చెప్పేసి మేఘ సందేశాన్ని అనువదించిన దాన్ని పెట్టారు. ఇప్పుడు అవి ఏవీ కానరావే. వాటి వల్ల మాకు ఆ పాఠాన్ని చదివినప్పటి నుంచి మన పూర్వజుల యొక్క మహత్వం, వాళ్ళ యొక్క ఆ సత్యనిష్ట, ధర్మనిష్ట అవన్నీ మా తల్లోకి వస్తుండేవి. ఇప్పుడు ఎట్లా వస్తాయి? ఏమి అసలు ఆ ఒక్క పాఠ్యాంశంలో అది లేకపోతే? పైపు ఆ పాఠ్యాంశాలు మాకు పాఠాలు చెప్పే మాస్టర్లు ఎంత తాత్పర్యంతో చెప్పేవాళ్ళు, వాటిని అనుభూతితో చెప్పేవాళ్ళు. దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పుడు మీరు చెప్పిన మేఘ సందేశం గాని, కుమార సంభవం గాని, ఈ భారతం గాని, కిరాతార్జునం గాని చిన్నప్పుడు నేను చదువుకున్నాను. ప్రతుత్తరస్యాంది దేవతాత్మం హిమాలయ. కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు సంస్కృతం మృత భాష కాబట్టి నేను చెప్పిన సంస్కృతం కాదు, దాన్ని ఆ తెలుగు కావ్యాల్లో భాగాలు మాకు పెట్టింది, సంస్కృతం కావ్యాలు కాదు. అదే మేఘ సందేశాన్ని తెలుగు నన్నెచ్చోడుడనే మహాకవి తెలుగుకు అనువదించాడు, ఆ భాగం మాకు పెట్టారు. దాంట్లో ఎంత మాకు మా పాఠం చెప్పేవాళ్ళు, విమర్శగా చెప్పేవాళ్ళు అని అంటే ఆదికవి నన్నయ్య భట్టు గారు వాడిమయూఖముల్ కలుగువాడపరాంబుధి గురుంకె ధేనువుల్ నేడిట వచ్చేనేకతమ అన్నప్పుడు వాడిమయూఖముల్. అబ్బాయి, సామాన్యంగా తెలుగు పదానికి సంస్కృతం పదానికి సమాసం చేయకూడదు.
అవును, ఆయన మహానుభావుడు, ఆయన చేశాడు కాబట్టి దాన్ని మనం వాడి అనేది అచ్చ తెలుగు పదం, మయూఖం అనే సంస్కృత పదం, ఆ రెండింటికి సమాసం చేశాడని సామాన్యంగా చేయకూడదు. ఇటువంటి లోతుపాతులు చెప్పేవాళ్ళు మాకు పాఠాలు చెప్పేటప్పుడు. వాడి మయూఖములు గలుగువాడు అని నన్నయ్య భట్టు గారు ప్రయోగించాడు. ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన ప్రయోగాన్ని మనం స్వీకరించవచ్చు, మనం అలా ప్రయోగించడానికి వీల్లేదు. ఈ లోతుపాతుల్ని మాకు చెప్పేవాళ్ళు. ఇవాళ ఎవడు చెబుతున్నాడు? నేను గోదావరి హారతి ఉత్సవానికి రాజమండ్రి. మర్నాడు 3వ నాడు నా మ్యారేజ్ డే. మా ఆవిడ పాలకొల్లులో ఉంది. మా టీవీ వాళ్ళు ఫోన్ చేశాడు, ఇట్లాగా మీరు రేపు అర్జెంటుగా వచ్చి స్వామివారిని ఇంటర్వ్యూ చేయాలి. ఇది జీవితానికి సరిపడే అద్భుతమైన అనుభవం. ఎలాగని డైలమాలో ఫైనల్గా నా మనస్సుకు అది ప్రతి సంవత్సరం వచ్చేది. ఇది మళ్ళీ జరగవచ్చు